హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే చిన్న మినీ వ్లాగ్ అనమాట. ఎర్లీ మార్నింగ్ హరిగా బాక్స్ ప్యాక్ చేస్తాను, మీకోసం ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు వచ్చేసి అలసందలు అంటామండి మేము. బీన్స్ లానే ఉంటాయి ఇవి. ఇంగ్లీష్లో అయితే కౌ పీస్ అంటారు. బాయిల్ చేసి పెట్టుకుంటాను. అలానే ఎగ్స్ కూడా ఒక సైడ్ బాయిల్ చేస్తాను. ఇలా బాయిల్ చేసి ఉండటం వల్ల కర్రీస్ చాలా క్విక్గా కుక్ అవుతాయి. అండ్ పులిహోర చేద్దాం అనుకున్నా కాబట్టి రైస్ కూడా నానబెట్టేసుకున్నాను. ఇంకా లంచ్ బాక్స్కి వచ్చేసి చపాతీ పిండి కూడా కలిపేశాను. ఈ చపాతీ పిండి వచ్చేసి మల్టీగ్రెయిన్ అండి, అంటే నేను అన్నీ మిక్స్ చేసి పిండి పట్టించుకున్నాను. అండ్ ఇడ్లీ బ్యాటర్ కూడా ఇడ్లీ కుక్కర్లో వేసేసుకున్నాను అనమాట. మేము ఒక్కొక్క బ్రేక్ఫాస్ట్ చేస్తాం కాబట్టి ఇన్ని గణం చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ కర్రీ అయితే చేసేసుకుందాం. పోపు వేసేసుకొని అందులో కట్ చేసిన ఆనియన్స్ని వేసుకుందాం. అలానే 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కర్రీ లీవ్స్, ఆనియన్ కొద్దిగా వేగినాక టమాటోస్, ఉప్పు, పసుపు, కారం వేసి ఒకసారి మిక్స్ చేద్దాము. ఇంకా మూత పెట్టేసి కొద్దిగా మగ్గనిచ్చినాక కొద్దిగా వాటర్ యాడ్ చేసి పల్లీలు నువ్వుల పౌడర్ 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇది వేయటం వల్ల ప్రతి కర్రీకి టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఉడికించిన బీన్స్ ఇందులో వేసుకొని ధనియాల పొడిని వేసుకొని మిక్స్ చేసుకుని ఒక 2 మినిట్స్ అయినాక కొత్తిమీర వేసి గార్నిష్ చేసామంటే కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూసారా, ఇట్లా మనం ఏదన్నా కొన్ని బాయిల్ చేసేవి ఉంటాయి కదా, అవి ఇలా బాయిల్ చేసుకొని చేస్తే క్విక్గా అయిపోతుంది. అండ్ చపాతీ కూడా రెడీ అయిపోయింది. సో ఇలా చపాతీ తింటే వేడి అంటారు, అది ఎంతవరకు నిజమో నాకు అస్సలు తెలియదు. సో అందుకోసం కీరా మ్యాండేటరీగా డైలీ యూజ్ చేస్తాము. సో పులిహోర, కర్రీ, హస్బెండ్ కోసం బాయిల్డ్ ఎగ్స్, పీనట్ బటర్ అండ్ ఇడ్లీ, అన్ని రెసిపీస్ రెడీ అయిపోయినాయి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను చింతపండు పులిహోర అనేది ఇన్స్టెంట్గా చేసుకున్నానండి రైస్లోకి. అది మీకు రెసిపీ అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.